హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఎన్టీఆర్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ అప్లై చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ మనకు ఇంపార్టెంట్గా ఉంటుందో దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనము లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ చూసినట్టయితే నీట్ యూజీ రివైజ్డ్ ర్యాంక్ కార్డ్ అనేది పీడిఎఫ్ ఫార్మేట్లో 500 కేబీలో మనము స్కాన్ చేసుకొని ఉండాలా. అదేవిధంగా 10th మార్క్షీట్ పీడిఎఫ్లో 500 కేబీ స్కాన్ చేసి అయితే మనం ఉంచుకోవాలి. అదేవిధంగా ఇంటర్ మార్క్ షీటు పీడిఎఫ్లో 500 కేబీ. నెక్స్ట్ 6th నుంచి 10th వరకు ఒకే పీడిఎఫ్గా మీరు స్కాన్ చేసి పెట్టుకోండి 500 కేబీ లోపల. అదేవిధంగా ఇంటర్మీడియట్ మార్క్ షీటు 500 కేబీలో స్కాన్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ టీసీ కూడా 500 కేబీ పీడిఎఫ్లో ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా పీడిఎఫ్లో 500 కేబీ. అదేవిధంగా మైనారిటీ సర్టిఫికేట్ ఓన్లీ ముస్లిమ్స్ అని ఇచ్చున్నారు. వాళ్ళు మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ దగ్గర నుంచి ఆ యొక్క సర్టిఫికేట్ అనేది పీడిఎఫ్లో 500 కేబీ అనేది చేసుకొని ఉండాలండి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ అండ్ అసెస్ సర్టిఫికేట్ మనకు పీడిఎఫ్లో 500 కేబీలో ఉండాలా. పేరెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేదంటే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కూడా 500 కేబీలో స్కాన్ చేసి పెట్టుకోండి. డిజేబిలిటీ వాళ్ళు డిజేబుల్డ్ సర్టిఫికేట్స్ 500 కేబీలో పీడిఎఫ్ ఫార్మేట్లో ఉండాలా. ఎన్సీసీ స్టూడెంట్స్ అయితే పీడిఎఫ్లో ఎన్సీసీ సర్టిఫికేటు 1500 కేబీ లోపల మీరు స్కాన్ చేసి పెట్టుకోండి. అదే క్యాప్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు చిల్డ్రన్స్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్ వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ని 2000 కేబీ లోపల పీడిఎఫ్ ఫార్మేట్లో స్కాన్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళ స్పోర్ట్స్ సర్టిఫికేట్ని 2000 కేబీ లోపల పీడిఎఫ్లో స్కాన్ చేసి ఉంచుకోవాలా. అదేవిధంగా పోలీస్ మ్యాట్రేట్ చిల్డ్రన్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కూడా 500 కేబీ లోపల స్కాన్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఆంగ్లో ఇండియన్స్ సర్టిఫికేట్ ఎవరికన్నా ఉంటే వాళ్ళు ఆ యొక్క సర్టిఫికేట్ని పీడిఎఫ్ ఫార్మేట్లో 500 కేబీలో చేసి పెట్టుకోవాలా. అదేవిధంగా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఆ యొక్క సర్టిఫికేట్ని పీడిఎఫ్ ఫార్మేట్లో 500 కేబీలో ఉంచుకోవాలండి. అదేవిధంగా నాన్ లోకల్స్ ఎవరైనా 15% ఏపీ అన్రిజర్వ్డ్ సీట్ క్లెయిమ్ చేస్తున్న వాళ్ళైతే మినిమం 10 years స్టడీ సర్టిఫికేట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్ ఇఫ్ స్టడీడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ అనేసి ఒక సర్టిఫికేట్ ఉంది కదా, ఆ సర్టిఫికేట్స్ పీడిఎఫ్ చేసి 500 కేబీలో ఉంచుకోవాలా. లేకుంటే మినిమం 10 years ఆఫ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉండాలా. లేదంటే కరెంట్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఎయిదర్ ఆఫ్ పేరెంట్ ఆంధ్రప్రదేశ్లో వర్క్ చేసినట్టు ఆ యొక్క సర్టిఫికేట్ని పీడిఎఫ్ ఫార్మేట్లో 500 కేబీ అనేది వాళ్ళు పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా చూసినట్టే ఆధార్ కార్డ్ 500 కేబీలో పీడిఎఫ్ ఫార్మేట్లో ఉంచాలి. అదేవిధంగా తెలంగాణ నుంచి ఆంధ్రాకు మైగ్రేట్ అయిన వాళ్ళు లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసి అది పీడిఎఫ్ ఫార్మేట్లో 500 కేబీ లోపల స్కాన్ చేసి ఉంచుకోవాలండి. లాస్ట్ ఫైనల్ 2 చూసినట్టయితే ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇమేజ్ ఫార్మేట్ అంటే జేపీజీ ఫార్మేట్లో 100 కేబీ. అదేవిధంగా సిగ్నేచర్ కూడా జేపీజీ ఫార్మేట్లో 100 కేబీ లోపల మనం ఉంచుకోవాలండి. ఇన్ని డాక్యుమెంట్స్ మనకు ఏది అప్లికబులో ఆ డాక్యుమెంట్స్ అన్నీ స్కాన్ చేసి మనం పెట్టుకున్న తర్వాత అప్లై చేయండి.